Toon Bells. అదేంటి మీ ఇద్దరు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు? రాణిగారు, మేము చాలా ప్రయత్నించాం, కానీ మాకు మేక నక్క ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు మీకు వేయబోయే శిక్ష కోసం సిద్ధంగా ఉండండి. మీరీరోజు రాత్రంతా చెరువులో ఉన్న చల్లటి నీళ్ళలో గడపాలి, అర్థమైందా? అది డిసెంబర్ నెల. షేర్ఖాన్ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ప్రియమైన జంతువులు, మీరందరూ చలి నుండి జాగ్రత్తగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరూ పొద్దున్నే చల్లనీళ్లు తాగొద్దు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవ్వరూ స్నానం చేయకూడదు. ఎవ్వరూ చలువ చేసే పండ్లు తినకండి. పెద్ద జంతువులు గుహద్వారం దగ్గర, అలాగే వాళ్ళ పిల్లలు గుహ లోపల పడుకోవాలి. అలా చేస్తే పిల్లలకి చలి పెట్టదు. అప్పుడే గాలిలో ఎగురుకుంటూ ఒక బాణం వచ్చింది. షేర్ఖాన్! అప్పుడే రాము ఏనుగు ఆ బాణాన్ని తన తొండంతో పట్టుకుని దాన్ని ఇంకోవైపు పడేసింది. ఈ బాణం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతలోనే ఇంకో బాణం వస్తే మోటు ఖడ్గమృగం ముందుకు వచ్చింది. ఆ బాణం తన కొమ్ముకు తగిలి విరిగిపోయింది. అలా చూడండి, ఆ కోతి బాణం వేస్తోంది. అయ్యో దేవుడా! వాళ్ళని చూసి కోతి వేగంగా అక్కడి నుండి పారిపోయింది. ఇది మన అడవిలో ఉండే కోతిలా లేదు. ఈ కోతి గోల్డీ ఉండే అడవి నుంచి వచ్చింది షేర్ఖాన్. తనే మీ ప్రాణాలు తీయడానికి దాడి చేసి ఉంటాడు. మీరిద్దరూ నాతో ఉన్నంత వరకు నాకస్సలు ఏమీ కాదు. ఇంకోవైపు కోతి గోల్డీ దగ్గరకు వెళ్ళింది. వచ్చేసావా నువ్వు? ఇంతకీ షేర్ఖాన్ని చంపేశావా లేదా? నేను 2 బాణాలను గురిపెట్టాను. గురి కూడా బాగానే తగిలింది. కానీ ఆ రాము ఏనుగు మోటు ఖడ్గమృగమే దాన్ని కాపాడారు. ఈ మాట విని గోల్డీ కోపం హద్దులు దాటింది. అది గట్టిగా అరిచింది. ఈ ఏనుగు అలాగే ఈ ఖడ్గమృగాన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. మరుసటి రోజు షేర్ఖాన్ భోజనం కోసం వెతుకుతూ ఉండగా తనకి ఒక నక్క కనిపించింది. తను వేగంగా తన వెంట పరిగెత్తాడు. తను నక్క మీదకి దూకగానే అది వెళ్లి ఆడసింహాన్ని గుద్దుకుంది. అరే బాబూ, నువ్వు మధ్యలో ఎలా వచ్చావు? బహుశా మనిద్దరం ఒకే సమయంలో ఒకే జంతువు మీద దాడి చేశామనుకుంటా. అలా అని ఆడసింహం నవ్వింది. అలాగే షేర్ఖాన్ తనకి మనసు ఇచ్చేశాడు. మీరు నా రాణిగా మారి నాతో కలిసి అడవిలో ఉంటారా? ఈ మాటకి ఆ ఆడపులి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా షేర్ఖాన్తో కలిసి తన అడవికి వచ్చింది. ఈ రోజు నుండి తను ఈ అడవికి రాణిగారు. మీరు తనకి కూడా నాకిచ్చే గౌరవమే ఇస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా షేర్ఖాన్, మేము మా రాణి చెప్పిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తాము. మరుసటి రోజు షేర్ఖాన్ ఏదో పని మీద వేరే అడవికి వెళ్ళాడు. ఆడసింహం రాము ఏనుగు అలాగే మోటు ఖడ్గమృగాన్ని పిలిచి ఇలా అంది. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ ఇద్దరు వెళ్ళి నాకోసం ఒక మేకని అలాగే నక్కని తీసుకొనండి. ఈ రోజు వాటిని తిని నేను నా ఆకలిని తీర్చుకుంటాను. రాణిగారు, నాకు ఏ జంతువు దొరికితే అది నేను మీకోసం తీసుకొని వస్తాను. కానీ కేవలం నక్క ఇంకా మేక మాత్రమే కావాలంటే కాస్త సమయం పడుతుంది. నాకేమీ తెలీదు. మధ్యాహ్నంలోపు చెప్పినవి కావాలి. ఇంకా వెళ్ళండి ఇక నుండి. రాము ఏనుగు ఇంకా మోటు ఖడ్గమృగం 2 నక్క ఇంకా మేక కోసం బయలుదేరాయి. అవి తమ ప్రాణం పెట్టేశాయి. కాని వాటికి ఆ రెండింటిలో ఏ జంతువు దొరకలేదు. సాయంత్రం అయ్యేసరికి అవి 2 అలసిపోయి ఆడసింహం దగ్గరకు చేరుకున్నాయి. అదేంటి మీ ఇద్దరు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు? రాణిగారు, మేము చాలా ప్రయత్నించాం, కానీ మాకు మేక నక్క ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు మీకు వేయబోయే శిక్ష కోసం సిద్ధంగా ఉండండి. మీరీరోజు రాత్రంతా చెరువులో ఉన్న చల్లటి నీళ్ళలో గడపాలి, అర్థమైందా?
రెండూ కామ్గా తన ఆదేశం ప్రకారం చెరువులో ఉన్న చల్లటి నీటిలోకి దిగాయి. జంతువుల గుంపు వాటి చుట్టుపక్కలకు చేరింది. వాటిని అలా చలికి వణుకుతూ చూసి అన్నింటికీ వాటి మీద జాలి కలిగింది. ఆడసింహం వాటి గురించి పట్టించుకోకుండా తన గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం తనకి మెలకువ రాగానే లేచి గుహ నుండి బయటకొచ్చింది. జంతువులన్నీ చెరువు ఒడ్డున జమయుండడం అది చూసింది. రాము ఏనుగు ఇంకా మోటు ఖడ్గమృగం ఇంకా నీటిలో నిల్చుని వణుకుతూ ఉన్నాయి. అరే, మీరింకా నీటిలోనే ఉన్నారా? నేను పడుకున్న తర్వాత మీరు బయటికి వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుండి పారిపోవచ్చు కదా. కానీ నీటిలోనే నించుని ఉన్నారు, ఎందుకలా? మీరు మా రాణిగారు. మేం మీ ఆదేశాన్ని పాటించడం మా యొక్క ధర్మం. అలాంటప్పుడు మీ మాటను కాదని మేము ఇక్కడి నుంచి ఎలా పారిపోగలం? ఈ మాట విని ఆడసింహం గుండె కరిగిపోయింది. తను వెంటనే వాటిని బయటకు రమ్మని ఆదేశమిచ్చింది. ఆ రెండు నీటి నుండి బయటకొచ్చి నేల మీద పడిపోయి వణకడం మొదలుపెట్టాయి. వాటి రెండింటి శరీరం పూర్తిగా నీలంగా మారిపోయింది. అలాగే వాటి కాళ్ళు చేతులు దారుణంగా బిగుసుకుపోయాయి. అంతలోనే షేర్ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అరే రాము ఏనుగు, మోటు ఖడ్గమృగం, మీ ఇద్దరికీ ఏమైంది? జిరాఫీ జరిగిందంతా షేర్ఖాన్కి చెప్పింది. అప్పుడు షేర్ఖాన్ కోపంగా ఆడసింహంతో ఇలా అన్నాడు. రాణిగారు, వీళ్ళు మీరు చెప్పిన పని పూర్తి చేయలేకపోయారు, ఒప్పుకుంటాను. కానీ దానర్థం మీరు వీళ్ళకి ఇంత కఠినమైన శిక్ష వేసి వీళ్ళ ప్రాణాలు ప్రమాదంలో వేయడమేంటి? ఆడసింహం ఏమైనా అనకముందే గోల్డీ అక్కడికి మెల్లగా చేరుకున్నాడు. అరే వా, చూస్తుంటే పని అయిపోయినట్లుంది. గోల్డీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంతకు ముందు కూడా చాలాసార్లు నా మీద దాడి చేపించావు. ఇంతకీ నువ్వు ఏం కోరుకుంటున్నావు? నేను నిన్ను చంపి ఈ అడవికి రాజు అవ్వాలనుకున్నాను. కానీ ప్రతిసారి ఈ ఇద్దరూ నిన్ను కాపాడేవారు. అందుకే నేను వీళ్ళని దారి నుండి తప్పించడానికి ఈ ఆడసింహాన్ని పంపించాను. ఇప్పటి వరకు తను ఏదైతే చేసిందో అదంతా నా పథకం ప్రకారమే చేసింది. తన మాట విని జంతువులన్నింటికీ ఆశ్చర్యం కలిగింది. అలాగే షేర్ఖాన్కి ఇదంతా నమ్మబుద్ధి కాలేదు. ఇంకా ఇప్పుడు తను నాతో కలిసి నీ మీద దాడి చేస్తుంది. అలాగే నీ ఇద్దరు రక్షకులు కూడా ఈ రోజు నిన్ను కాపాడలేరు. షేర్ఖాన్ ఆడసింహం వైపు ప్రశ్నలతో నిండిన చూపు చూశాడు. అప్పుడే ఆడసింహం ఇలా అంది. అవును, నేను ఇప్పటి వరకు ఏదైతే చేశానో నువ్వు చెప్పినట్లే చేశాను. కానీ ఇంక ముందు నేను నీ మాట అసలు వినను. నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు ఏదైతే నాకు నేర్పించి పంపించావో దాన్ని మోసం అంటారు గోల్డీ. ఈ జంతువులు నాకు ఎంతో గౌరవం మర్యాద ఇచ్చారు. వీళ్ళు నన్ను తన రాణి అనుకున్నారు. అందుకే నేను ఇంక రాణిగా బాధ్యత పూర్తి చేస్తాను. నా రాజా ఇంకా ప్రజల్ని కాపాడటానికి నేను నీతో పోరాడతాను. అలా అంటూ షేర్ఖాన్ ఇంకా ఆడసింహం రెండూ కలిసి గోల్డీ పైన దాడి చేశాయి. కాపాడండి. గోల్డీ వాటితో పోటీ పడలేకపోయాడు. అవి రెండూ తనని చంపేశాయి. రాణిగారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు మా రాజుగారి యొక్క ప్రాణాల్ని కాపాడారు. ఇక మేమిద్దరం కూడా చాలా ప్రశాంతంగా చనిపోవచ్చు. లేదు, మీ ఇద్దరు ఈ పరిస్థితికి నా వల్లే వచ్చారు. నేను మిమ్మల్ని అలా చనిపోనివ్వను. కానీ ఇప్పుడు మీరేం చేయగలరు? మా అడవిలో ముల్కీరి అనే ఒక మూలిక దొరుకుతుంది. అది తింటే వీళ్ళ చలి జ్వరం మాయమైపోతాయి. నేనిప్పుడే దానికోసం బయలుదేరుతాను. అలా అని ఆడసింహం ఒంటరిగా తన అడవి వైపుకి పరిగెత్తింది. జంతువులు రాము ఏనుగు ఇంకా ఖడ్గమృగం దగ్గరకు పుల్లలు తీసుకొచ్చి మంటను వెలిగించి చలి నుండి కాపాడడానికి ప్రయత్నించాయి. సాయంత్రంలోపు ఆడసింహం ఆ మూలికలు తీసుకుని తిరిగొచ్చింది. ఇదిగోండి, మీ ఇద్దరు వెంటనే దీన్ని తినండి. ఆడసింహం ఆ మూలికల్ని వాటికి తినిపించింది.
అది తిన్న కాసేపటికే వాటి శరీరం నీలం రంగు నుండి వాటి అసలు రంగులోకి మారిపోయింది. అవి రెండూ కాళ్ల మీద లేచి నిలబడ్డాయి. అవి క్షేమంగా ఉండడం చూసి జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు రాణిగారు. నేను మీ రాణిని కదా, అది నా ధర్మం. ఆ రోజు నుండి జంతువులన్నీ చలికాలం ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం అయితే జంతువులు పక్షులు అన్నీ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేవి. సాయంత్రం అవ్వగానే అవి తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోయేవి. షేర్ఖాన్ కూడా ఆడసింహంతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు.